జై శ్రీదత్త, జై గురుదత్త. మొగల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్ర ఆశ్రమ స్థలానికి తరలి వెళ్ళటం 36వ రోజున మనం చదువుతున్నాం. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ స్వామివారు ప్రతిరోజు చెప్తున్న ఉపదేశాలకు, ఆధ్యాత్మిక విషయాలకు ముగ్ధులైన శ్రీధర్రావు, ప్రభావతి గారు ఆశ్రమ నిర్మాణం పూర్తయ్యే వరకు శ్రీ స్వామివారు తమ ఇంట్లోనే ఉండిపోతారని భావించారు. కానీ దైవ సంకల్పం వేరొక విధంగా ఉంటుందని వారికి తెలిసి రాలేదు. శ్రీ స్వామివారు ఆ దంపతులు ఇంటికొచ్చిన 21వ రోజు సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయేదాకా వివిధ అంశాల మీద ఉపదేశం చేసి తన బసకు వెళ్ళిపోయారు. ఆ సంగతులే ముచ్చడించుకుంటూ శ్రీధర్రావు దంపతులు నిద్రకు ఉపక్రమించారు. జై శ్రీదత్త, జై గురుదత్త. అర్ధరాత్రి దాటిన తర్వాత గాఢ నిద్రలో ఉన్న ప్రభావతి గారికి అమ్మా అమ్మా అన్న పిలుపు వినపడ్డది. ముందు కలలో ఏదైనా ఆలాపనలాగా వచ్చిందేమో అని భ్రమపడిన ప్రభావతి గారికి మరలా అదే పిలుపు కొంచెం గట్టిగా అమ్మా అమ్మా తలుపు తీయండి అంటూ వినపడింది. ఈ లోపల శ్రీధర్రావు గారు ఈ అలికిడికి లేచారు. ముందుగా తేరుకున్న శ్రీధర్రావు గారు ఒక్క ఉదుటున లేచి తలుపు తీశారు. అవతల గదిలో ఉన్న సత్యనారాయణమ్మ గారు కూడా మెల్లకుగా వచ్చి మెల్లగా లేచి వరండాలోకి వచ్చారు. ఎదురుగా శ్రీ స్వామివారు వరండాలో వేలాడుతున్న లాంతరు తాలూకా వెలుతురులో తేజోపుంజంలాగా నిలుచొని ఉన్నారు. స్వచ్ఛమైన నవ్వు ముఖంతో చూస్తూ ఉన్నారు. ఏం నాయనా, ఏమైనా కావాలా అన్నారు ప్రభావతి గారు. అమ్మా అమ్మా ఈశ్వరుని ఆజ్ఞ అయ్యింది, ఇక ఇక్కడ ఉండనమ్మా, త్వరగా బండి సిద్ధం చేయండి, నేను ఆ ఆశ్రమ స్థలానికి వెళ్ళిపోవాలి, అక్కడే ఉంటాను అన్నారు శ్రీ స్వామివారు అదే చిరునవ్వుతో. జై శ్రీదత్త, జై గురుదత్త. శ్రీధర్రావు గారు, ప్రభావతి గారు ముఖాముఖాలు చూసుకున్నారు. అదేమిటి స్వామి, అక్కడ కేవలం స్థలం చదును చేశారే కానీ కనీసం పునాదులు కూడా తీయలేదు. గోడలు కట్టి పైకప్పు పడితే కదా మీరు ఉండటానికి అనుకుగా ఉండేది. ఇప్పటికిప్పుడు ఎలా తయారవుతుంది? ఈ చలికాలంలో ఆ నిర్జన ప్రదేశంలో ఎలా ఉంటారు అన్నారు శ్రీధర్రావు గారు ఆతృతగా. జై శ్రీదత్త, జై జై గురుదత్త. నాయనా, ఇప్పుడే తొందర వచ్చిందని ఈ నిర్ణయం మందిర నిర్మాణం పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండొచ్చు కదా అన్నారు ప్రభావతి గారు ఆందోళనగా. లేదమ్మా, ఇక ఆలస్యం చేయకూడదు, అది ఈశ్వరుని ఆజ్ఞ తల్లి, నేను ఆ ఆజ్ఞను మీరిపోకూడదు, ఇప్పుడే వెళ్ళిపోవాలి. మీకు బండి సిద్ధం చేయటం కుదరదంటే నేను నడిచి వెళ్ళిపోతాను, నడక నాకు అలవాటే కదమ్మా అన్నారు శ్రీ స్వామివారు. జై శ్రీదత్త, జై గురుదత్త. కనీసం రేపు సాయంత్రం వరకు ఉండండి, అక్కడ చిన్న పాకాలాగా వేయిస్తాను, చుట్టూరా తాటాకు దడిలాగా ఏర్పాటు చేయిస్తాను, కొద్దిగా ఓపిక పట్టండి అన్నారు శ్రీధర్రావు గారు. నిజానికి ఆయనకు లోపల కొద్దిగా చిరాకుగా ఉంది. అర్ధరాత్రి సమయంలో ఈ వ్యవహారం ఏమిటని ఆయన ఆలోచన. అయితే శ్రీధర్రావు గారు, నేనిప్పుడు వెళ్ళిపోవాలి, వెళ్తాను కూడా, మీరనుకునే ఆ పాక ఏదో రేపు ఉదయం వేయించండి. ఈసారి శ్రీ స్వామివారి కంఠంలో
ఒక విధమైన తీవ్రత వినిపించింది. జై శ్రీదత్త, జై జై గురుదత్త. ప్రభావతి గారు ఇక ఉండబట్టలేకపోయారు. శ్రీ సహజమైన ఆవేశం తన్నుకొచ్చింది ఆవిడ స్వరంలో. అప్పుడు, నాయనా, మేము చేస్తున్న ఉపచారాలలో నీకేదైనా లోటు కనిపించిందా? అపచారం ఏదైనా జరిగిందా? లేక అజ్ఞానంతో అడగరాని ప్రశ్నలు వేసి విజిగిస్తున్నామా? మేము అత్యంత పవిత్రంగా భావించే ఈ ఇంట్లో నీకేదైనా అపరిశుభ్రత గోచరించిందా? ఒక్క పూట కూడా ఉండలేనంత ఇబ్బంది ఏం జరిగింది నాయనా? నా మనసుకి కష్టంగా ఉంది అన్నారు. ఎంత పిచ్చి తల్లివమ్మా నీవు అన్నారు శ్రీ స్వామివారు. ఆ క్షణంలో ఆయన ముఖంలో కరుణ జాలువారుతున్నది. మీ ఇంట్లో నాకు ఎటువంటి అసౌకర్యము లేదు. నాకు అపచారము జరగలేదు. అపవిత్రత అన్న మాటే లేదు. నేను చెబుతున్నది ఈశ్వరాజ్ఞ గురించి. నేను మాలకొండ నుంచి ఇక్కడకు బయలుదేరే సమయంలో అక్కడ కొద్ది కాలం ఉండమన్నారు. కుదరదన్నాను. ఎందుకు? అది కూడా ఆ రోజు ఆ ఈశ్వరుడి ఆదేశానుసారమే. ఈరోజు మీ ఇంట్లో ఉండమంటున్నారు. ఈరోజు కూడా ఉండలేను, ఉండబోను. ఇది కూడా ఈశ్వరుడి ఆదేశమే. గృహస్థుల వద్ద ఎక్కువ కాలం మాలాంటి యోగులు ఉండరాదు, ఉండము కూడా. అది నియమము. నన్ను వెళ్ళనివ్వండి అన్నారు. జై శ్రీదత్త, జై గురుదత్త. శ్రీ స్వామివారి వివరణ ఫకీరుమాన్యంలో బస రేపటి భాగంలో తెలుసుకుందాము. సర్వం శ్రీ దత్తాత్రేయ కృపగా భావిస్తున్నాను. ఇది తెలియజేసినటువంటి పావని నాగేంద్ర ప్రసాద్ గారికి కృతజ్ఞతలను తెలుపుతున్నాను. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగిల్చెర్ల గ్రామం, లింగ సముద్రం మండలం, నెల్లూరు జిల్లా. సెల్ నెంబరు కింద ఉన్నది. ప్రతి ఒక్కరూ స్వామివారి అనుగ్రహానికి పాత్రులు. Shyam Raj Sridhara. Like, share, comment.